హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు రేషు హౌస్. ఈ వీడియోలో పుల్లని గోంగూరతో మన మటన్ కర్రీని రుచికరంగా చేయడం ఎలాగో నేర్చుకుందాం. మన ఆంధ్రమాత గోంగూర ప్రతి తెలుగింటికి పరిచయమేనండి. అయితే అది మటన్తో ఎంత టేస్టీగా ఉంటుందో, అసలు అది చేసుకోవటం ఎంత ఈజీగా ఉంటుందో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక 1/2 కిలో మటన్ని నీట్గా క్లీన్ చేసి ఒక కుక్కర్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ మటన్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుందాం. మనం చేసుకునేది ఒక నాన్ వెజిటేరియన్ డిష్ కాబట్టి, అది కూడా దానికి గోంగూర యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ డిష్ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేశాక ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు ఏ రెసిపీస్ చూడాలనుకుంటున్నారో అవి కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదే చేత్తో రేషు హౌస్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం చక్కగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాను కూడా యాడ్ చేసుకుందాం. ఏ పదార్థం ఎంత వేస్తే మన గోంగూర మటన్ టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ క్వాంటిటీస్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూసి ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం వేసిన ఈ పదార్థాలన్నీ చక్కగా మటన్కి పట్టేలాగా ఒక గంట తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ని కూడా మటన్కి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసి ఒక 8 to 10 విజిల్స్ వచ్చేదాకా కూడా కుక్కర్ని స్టవ్ మీద పెట్టండి. సాధారణంగా చికెన్తో పోలిస్తే మటన్ పీసెస్ కొంచెం హార్డ్గా ఉంటాయండి. అందుకే మటన్ ఉడకటానికి కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ బాయిలింగ్ టైం సేవ్ చేసుకుంటూ అలాగే మటన్ సాఫ్ట్గా ఉడికేలాగా చేసుకోవాలంటే ప్రెషర్ కుక్కర్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇలాగే 10 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ ఆన్ చేసి ఉంచుకోవాలండి. ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కుక్కర్లో పెట్టిన మన మటన్ పీసెస్ అన్నీ కూడా చాలా బాగా ఉడికాయి. మటన్ బాగా ఉడికినందుకు ఆ ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఒక 2 నుంచి 3 గుప్పెళ్ళ గోంగూర ఆకుల్ని మటన్కి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. మళ్ళీ ప్రెషర్ అంతా పోయాకే కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గోంగూర మటన్ మిశ్రమాన్ని చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నాక ఆ కూరలో ఉన్న వాటర్ శాతం తగ్గితే కూర చాలా గ్రేవీగా టేస్టీగా ఉంటుంది కనుక ఒక 10 నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పెట్టుకోవాలండి. అలా పెట్టేటప్పుడు పైన ఒక మూత పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత కూరలో ఉన్న వాటర్ చాలా తగ్గిపోతుంది. అప్పుడు దానిలో మనం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. గోంగూర మటన్ విత్ సాఫ్ట్ మటన్ పీసెస్ రెడీ. ఇలా రెడీ అయిన మన మటన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి ఎంత ఈజీ ప్రాసెసో. దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, ఇంకా వేరే మసాలాలు కూడా వేయలేదు. అలా అని రుచికి ఏమాత్రం తగ్గదండోయ్. మీరు తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో మాకు తెలియజేయండి. మన ఛానల్ రేషు హౌస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.